భాస్వానుదేతి వికచాని సరోరుహాణి సంపూరయంతి నిదదైకకుభోవిహంగా శ్రీవైష్ణవా సతతమర్ధితమంగళాస్తే ధామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. తూర్పున సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. కమలాలు కూడా వికసిస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలతో 4 దిక్కులా వ్యాపిస్తున్నాయి. ఎల్లప్పుడూ శుభాలను మాత్రమే అర్జించు అంటే పరమపదం మాత్రమే అర్థించు. ఆ శ్రీ వైష్ణవులు నీ యొక్క దివ్య సన్నిధిని ఆశ్రయించి వేచి చూస్తున్నారు స్వామి. ఓ వెంకటాచలపతి నీకు సుప్రభాతమగు కాక, నీకు మంగళమగు కాక అంటున్నారు. అసలు ఇలా తెల్లవారి 2:30-3 గంటల మధ్యలో జరిగే ఈ సేవని సుప్రభాత సేవ లేదా విశ్వరూప సేవ అని కూడా అంటారు. 2:30 కంటే ముందే గొల్ల మీరాసీదారు నిద్రలేచి స్నానాధికములు ముగించుకొని అర్చకులను లేపి జియర్ స్వామిని లేపి వారందరూ దివిటీలతో ఆలయానికి వచ్చి స్వామికి చెందవలసిన వస్తువులు అంటే పూజాధికారులకు సంబంధించిన వస్తువులన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా అని సరిచూచుకొని జియర్ స్వామి వారు అర్చకులకు ఇస్తారు. ఈ సుప్రభాత సేవలో బంగారు వాకిలి వద్దకు అందరూ చేరుతారు. ప్రస్తుత కాలంలో అలా బంగారు వాకిలి దగ్గరికి అందరూ వస్తారు. కానీ పూర్వకాలం మహాద్వారానికి, వెండి వాకిలికి, బంగారు వాకిలికి కూడా ప్రతిరోజు సీలు వేసేవారట. కానీ ప్రస్తుతం ఒక బంగారు వాకిలికి మాత్రమే సీలు వేసే పద్ధతి ఉంది. ఈ తాళాలను గొల్లవాని చేతిలో ఉంటాయి. ఈ తాళాలన్నీ కూడా గొల్లవాని చేతిలో ఉంటాయి. సీలుని పరీక్షించి తాళాలు తీసి అర్చకులు, జియర్ స్వామి, గొల్లవాళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్తారు. వేద పండితులు సుప్రభాతం గానం చేస్తూ ఉంటారు. అన్నమయ్య వారసులు పాటలు పాడుతూ ఉంటారు. వీరంతా కూడా బంగారు వాకిలికి బయటే ఉంటారు. జియర్ స్వామి వారు అర్చకులు లోపలికి వెళ్ళి తెర వేస్తారు. స్వామి యొక్క దోమ తెర తొలగించి స్వామిని మేల్కొలుపుతారు. గొల్లవాడు స్వామి యొక్క పరుపు, మంచం బయటకు తీసుకొస్తారు. అప్పుడు వెన్నతోనూ వెన్న, పాలు ఇటువంటివన్నీ కూడా స్వామికి ఆరగింపు పెట్టి బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. అలా సుప్రభాత సేవ జరుగుతుంది. బ్రహ్మాదయ సురవరా సమహర్షయస్తే సంతసనందన ముఖాస్వద యోగివర్య ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్త శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. బ్రహ్మ మొదలగు దేవతోత్తములు, మహర్షులు, ఋషీశ్వరులు, సనందుడు మొదలగు యోగేశ్వరులు మంగళకరమైన వస్తువులు చేతపట్టుకొని నీ సన్నిధానం వద్ద వేచి ఉన్నారు స్వామి. ఓ వెంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక, మంగళమగుగాక, నిద్ర మేల్కొను స్వామి అని అంటున్నారు. వీరందరితో పాటుగా దైవ సమానులైన భాగవతోత్తములైన శ్రీ వైష్ణవులు జియర్ స్వామి వారి ఆధ్వర్యంలో చక్కగా పట్టు వస్త్రాలు ధరించి ఊర్ధ్వపుండరాలు అంటే తిరుమణి అనే తెల్లని నామం 2 వైపులా పెట్టుకుంటారు. అది విష్ణు చిహ్నంగా ఉంటుంది. అలాగే శ్రీచూర్ణం అనే ఎర్రని నామం మధ్యలో ధరిస్తారు. అది లక్ష్మీదేవికి చిహ్నంగా ఉంటుంది. ఈ విధంగా నిలువుగా పైవైపుకు ఉండే దాన్ని ఊర్ధ్వపుండరాలు అంటారు. అవి ధరించి ఎంతో తేజోవంతంగా దివ్య ప్రబంధాలను చక్కగా వినసొంపుగా ఆ పాసురాలను గానం చేస్తూ స్వామికి చెందవలసిన పూజాధిక మంగళ వస్తువులు పట్టుకొని స్వామివారికి మంగళం కలగాలని, స్వామివారు ఆనందంగా ఉండాలని పరిపూర్ణమైన భక్తితో చేసే ఈ సేవనే సాత్మురై అని కూడా అంటారు. తిరుమలలో వైఖాసన ఆగమ శాస్త్ర పద్ధతి అంటే ఇది సంస్కృతంలో ఉంటుంది. పాసురాలు చదవడం అంటే అది తమిళంలో ఉంటుంది. అంటే 2 పద్ధతులు ఉంటాయి ఇక్కడ. ఈ సాత్మురై అంటే సాత్ అంటే సంస్కృతంలో పవిత్రమైన అని అర్థం. అలాగే మురై అంటే తమిళంలో క్రమము అని అర్థం. ఆగమ పద్ధతిలో చేసే ఈ పవిత్రమైన పూజ, ఒక క్రమ పద్ధతిలో చేసే పవిత్రమైన ముగింపు పూజనే సాత్మురై అంటారు. ఈ విధంగా సుప్రభాత సేవ పూర్తవుతుంది. లక్ష్మీ నివాస నిరవజ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడా, ఏ విధమైన దోషగుణములు లేని కళ్యాణ గుణముల సముద్రము వంటి వాడా, వేదార్థములు తెలియజేయి ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకొనదగిన వైభవము కలవాడా, సంసార సాగరాన్ని అతి తేలికగా దాటడానికి వీలుగా ఉండే వంతెన వంటివాడా, భక్తులచే నీ నామ గుణవైభవాలను అనుభవింపబడువాడా, ఓ భక్తభోగ్య శ్రీ వెంకటేశ్వర వెంకటాచలపతి నీకు శుభముగా కాక, నీకు మంగళమగు కాక స్వామి, నిద్ర మేలుకొనుము అంటున్నారు. ఇంతవరకు ఎవరెవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఏమి తీసుకువచ్చారు, ఎందుకోసం వచ్చారు అని తెలుసుకున్నాం కదా. ఒక్కసారి ఈ అద్భుతమైన సన్నివేశం మొత్తం
మన మనోనేత్రాలతో ఒక్కసారి దర్శిద్దామా? కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుని సన్నిధిలో ఉన్న భక్తులకు మనోరంజకంగా సకల దేవతలు దర్శనమిస్తారు. ఎలా అంటే తెల్లవారి 2:30-3 మధ్యలో సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులు చక్కగా వారికి కేటాయించిన స్థానంలో ఉండి పవిత్ర మనస్కులై స్వామి దర్శన భాగ్యానికై ఎదురు చూస్తూ ఉంటారు. చల్లని కొండగాలి ఎంతో మనోహరంగా శరీరానికి తాకి మనస్సుని ఏకాగ్రత వైపు మళ్లిస్తుంది. అప్పుడు అక్కడ సాక్షాత్కరించిన మనోహర దృశ్యం ఎలా ఉంటుంది అంటే తిరుమలగిరి సాక్షాత్తు పరమాత్మ శరీర ఆకృతిలో ఉంటుంది కదా. అదిగో అటు ఎదురుగా శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ఉన్నారు. ఆ పక్కనే లక్ష్మీదేవి పద్మంలో స్థిరంగా కూర్చొని ఉన్నారు. ఆమెను సేవిస్తూ సరస్వతీదేవి, పార్వతీదేవి, శచీదేవి కూడా ఉన్నారు కదా. ఆ పక్కన చూడండి సప్తఋషులు, ఆత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, జమదాగ్ని మహర్షి, కశ్యప మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి పవిత్రమైన ఆకాశగంగ నుంచి తెచ్చిన చక్కటి కమలాలను తమ చేత్తో పట్టుకొని ఉన్నారు. అదిగో అటు ప్రక్కనే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, కుమారస్వామి, అలాగే బృహస్పతి తన చేతిలో పంచాంగంతో వేచి ఉన్నారు కదా. తిరుమల శిఖరమంతా ఎంతో మనోహరమైన కొబ్బరి, పోక చెట్ల దివ్య పరిమళం వ్యాపించింది. చల్లటి గాలి, చక్కటి సువాసన, మనస్సు ఆనంద డోలికలలో తేలిపోతోంది. ఆ పైన విపంచి అనే వీణ మీద చక్కగా పాటలు పాడుతూ నారద మహర్షి అక్కడే ఉన్నారు చూడండి. ఇక గోవిందనామ ఝుంకారాలు ఎటు చూసినా ఎప్పుడెప్పుడు స్వామిని చూద్దామా అని ఆరాటపడే తుమ్మెదల వంటి భక్తజనం ఒక పక్క, అటుపక్క స్వామి ప్రసాదాలకై పెరుగులు చిలికే చక్కని ధ్వని, ప్రసాదాల సువాసన నలుదిక్కులా వ్యాపించి ఎంతో ఉల్లాసంగా ఉంది. చక్కని పొన్న పువ్వు రంగులో సూర్యుని కాంతి కిరణాలు ఎప్పుడెప్పుడు స్వామి పాదార విందాలు చేరాలా అన్నట్టు ఉదయిస్తున్నారు. దేవతలు, సనక సనందాది ఋషులు, ముక్తి పురుషులైన పరమపదంలో ఉన్నా కూడా అక్కడ కంటే భూలోకంలో వెంకటేశ్వర స్వామి వైభవాలను విశేషపూర్వకంగా తలించి అవి తిలకించాలి అనే తపనతో వచ్చి ఉన్నారు. శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం, నారాయణాచలం, వృషభాచలం, వృషాచలం అనే పర్వత సమూహమైన తిరుమల ఫలపుష్పాది వృక్షణతో పులకించిపోతోంది స్వామి దర్శన భాగ్యం కోసం. అటు ఆ పైన అష్టదిక్పాలకులు చూడండి. ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మొదలైన వారందరూ తొందరగా వారి వాహనాలపై వచ్చి ఉన్నారు. నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు నీ దాసులకి దాసులైనట్టు నీ దివ్య మంగళ విగ్రహం చూచుటకు ఉవ్విళ్ళూరుతున్నారు. ఇక అనేకమైన భక్తజనం, ఇక మోక్ష మార్గంలో రెక్కల విమానంపై పయనించే ముక్తి పురుషులు కూడా స్వర్గాది లోకాలు మాకు అవసరం లేదు అని త్యజించి కొండపైకి చేరుతున్నారు. ఇక స్వామి వాహనాలైన గరుత్మంతుడు, సింహము, గుర్రాల రాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు ఎప్పుడెప్పుడు మీ సేవాభాగ్యం కలుగుతుందా అని ఉత్సాహంగా వేచి ఉన్నారు స్వామి. సకల చరాచర సృష్టిలో దేవతలు మీ దర్శన భాగ్యానికై సుప్రభాత సమయానికి వేచి ఉన్నారు. ఇంతటి మహోన్నతమైన దృశ్యం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే సకల దేవతలు భాగవతోత్తములతో కలిసి స్వామిని సేవించుకొనటానికై గోవింద 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 అనే నామాలు నలు దిక్కుల బేరీ నినాదంలా వ్యాపిస్తూ ఉంటే ముందుగా ఉన్న గరుడాల్వారిని సేవించి అద్దంలో స్వామిని చూచి ముందుగా కదిలి స్వామి చిరునామం కనిపించగానే ఇహలోకం పూర్తిగా మరిచి రకరకాల పూలతో నగలతో అలంకరించిన స్వామిని, ఆ స్వామి సౌందర్యాన్ని చూస్తూ ఆ రూపాన్ని మనసులో హత్తుకుని చెమర్చిన కళ్ళతో తుడుచుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి ఈ లోకంలోకి వచ్చేస్తాం. ఆహా, ఎంతటి మహోన్నతమైన అనుభవం! ఇక చాలు, ఈ జన్మము స్వామి కనికరించు ప్రభో వెంకటేశ్వర. నమస్తే నమస్తే నమః. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం ఏ మానవः ప్రతిదినం పఠితుం ప్రవృత్తా తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సంపూర్ణం. కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదు. ఏ మానవుడైతే ప్రతిదినము ఉదయాన్నే ఈ సుప్రభాత స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారో వారు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వలన సులభంగా మోక్షాన్ని పొంది పరమ జ్ఞానాన్ని పొందుతారు. తద్వారా స్వర్గాది మోక్షాల కంటే మహోన్నతమైన పరమాత్మని పొంది ఆ అనుగ్రహం కలుగుతుంది. ఇది తథ్యం. జై శ్రీమన్నారాయణ.